ప్రజ్ఞ నాగుల. ఈరోజు హోలీ కదండి. హోలీ రోజు మా అమ్మ అయితే అట్లు చేసేది. ఎలా చేద్దామో చూసుకుందాం. చపాతీ పిండి తీసుకొని ఒక కప్పు చపాతీ పిండిలో మనకి దోశ బ్యాటర్కి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీరా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఒక 15 minutes ఇది మగ్గాలి. ఈ బ్యాటర్ అనేది స్వీట్ రెడీ చేసుకుందాము. అట్లకి స్వీట్ ఉంటే చాలా బాగుంటుంది. ఒక స్టీల్ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కువ స్వీట్ కావాలంటే 2 glasses యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి స్వీట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు పాయసం కానీ ఏదైనా స్వీట్ దాన్ని బట్టి ఇది కూడా ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఒక 4 members అట్లా అంటే ఒక 1.5 glass వాటర్తో స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలి. ఆలోపు ఇలాచి దంచుకొని ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను 1.5 glass వాటర్కి 4 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఇవి కచ్చా ప్రెస్ చేసుకోవాలి. ఇలాచిని ఇలా పొడి చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. ఒక 1.5 spoon వాటర్కి 1 spoon సగము చపాతీ పిండి వేసుకుంటున్నాను. స్పూన్ సగం వేసుకున్నాను. కూడా లిక్విడ్లా కలుపుకోవాలి. చల్లనీళ్ళు వేసే కలుపుకోవాలి. వేడినీళ్ళు వేస్తే ముద్దలుగా అవుతుంది. చల్లనీళ్ళు అయితే మంచిగా ముద్దలు కాకుండా ఉంటుంది. బాగా కలుపుకోవాలి వాటర్ వేసి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా కూల్ వాటర్లో దాన్ని కలిపి ఆ పౌడర్ని కలిపి ఇట్లా యాడ్ చేసుకుంటే ముద్దలుగా అవ్వదు. ఇది ఇప్పుడు లిక్విడ్లా ఉంది కదా, ఉడికాక మంచిగా దగ్గరికి అవుతుంది. ఆ బ్యాటర్ యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుందాము. బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు షుగర్ వేస్తున్నాను, బెల్లం లేదని. ఎంత రుచికి అవసరమో అంత షుగర్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. నేను మ్యాక్సిమం షుగర్ స్వీట్కి యూజ్ చేయను, ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాను. ఈరోజు ఇంట్లో బెల్లం లేదు. దేవుడికి పెట్టేది సపరేట్ బెల్లమే ఉంది. మాకు వంటకి వాడుకునే బెల్లం అయిపోయింది. అందుకే ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. మా పిల్లలకు నేను షుగర్ అసలు యూజ్ చేయనండి. పాలలో కూడా బెల్లమే వేస్తాను. కానీ ఈరోజు ఇక తప్పదు కదా, ఎప్పుడైనా ఒకసారి తినిపిస్తే ఏం కదని ఇవాళ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ విప్పిన ప్యాకెట్ ఉంది, అదే నేను యాడ్ చేసుకుంటున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ హోలీ రోజు స్వీటే చేసేది. మాకు చాలా ఇష్టంగా తినేవాళ్ళము. హోలీ వచ్చిందంటే మా అమ్మ అట్లు చేసేదనే చూసేవాళ్ళము. నాకైతే చాలా ఇష్టము ఈ అట్లు, ఈ స్వీట్ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ ఉడికేలోపు మనం అట్లు వేసుకుందాం. దోశ పెనం పెట్టుకున్నాను స్టవ్ పైన. పెనం అయితే హీట్ అయింది. ఇప్పుడు అట్లు వేద్దాము. యాస్టిజ్గా దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. స్వీట్ రెడీ అయిందండి. దీన్ని ఇంకో వైపు తిప్పేసుకున్నాను. అటువైపు కూడా 2 sides కాల్చుకోవాలి. ఒక అట్టు అయితే రెడీ అయిందండి. ఇలాగే మనకి కావాల్సినవి వేసుకోవాలి. ఎట్లుంది బేటా?